ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో లేజీ పే గురించి పూర్తి వివరాలైతే తెలియజేస్తాను. లేజీ పే లిమిట్ మనకి ఎలా వాడుకోవాలి, దాని తర్వాత మనం రీపేమెంట్ ఎలా చేయాలో పూర్తి వివరాలైతే ఈ వీడియోలో చూద్దాం. ఇది కూడా ఒక లోన్ ఇచ్చే యాప్ అనమాట. సో ఇది అమౌంట్ అనేది తీసుకోవడానికి కుదరదు, కానీ మనం ఆన్లైన్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు, కరెంటు బిల్లు కానీ అవి పే చేసుకోవచ్చు, గ్యాస్ బిల్ పే చేసుకోవచ్చు, షాపింగ్ చేసుకోవచ్చు మీషోలో. అలా ప్రతి దానిలో మనం అమౌంట్ అనేది ఇక్కడ నుంచి పే చేసుకుని డబ్బులు అనేది తర్వాత కట్టుకోవచ్చు. అంటే ఆ 15 రోజుల తర్వాత మనం అమౌంట్ అనేది కట్టుకోవాలి. సో మనకి ఈ 15 రోజులకి కానీ ఎలాంటి ఇంట్రెస్ట్ అయితే పడదు. ముందుగా రీపేమెంట్ అయితే చూద్దాం. నాకైతే లిమిట్ 3,500 రూపాయలు ఇచ్చారు. ఇది 15 రోజుల వరకు నేను ఫ్రీగా వాడుకోవచ్చు. తర్వాత నేను అమౌంట్ అనేది 3 డేస్ టైం ఇస్తారు. ఈ 3 డేస్ టైంలో మనం అయితే రీపేమెంట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎలాంటి ఇంట్రెస్ట్ అయితే పడదు. 3,500 రూపాయలు వాడుకుని 3,500 రూపాయలు మనం 15 రోజుల తర్వాత రీపేమెంట్ అయితే చేసుకోవచ్చు. మన ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం దేని ద్వారా అయినా సరే మనం రీపేమెంట్ అయితే మనకి చేసేసుకోవచ్చు. రీపేమెంట్ చేసిన తర్వాత వెంటనే మనకు మళ్ళీ క్రెడిట్ ఇస్తారు. అంటే మళ్ళీ మనకి 15 రోజుల వరకు మనకి ఇంకొక అమౌంట్ అయితే ఇస్తారు. అమౌంట్ అనేది మనకు పెంచవచ్చు, అవకాశం అయితే ఉంటుంది. మనకి ఈ విధంగా అయితే అమౌంట్ని అయితే నేనైతే 289 రూపీస్ అనేది రీఛార్జ్ అయితే చేసుకున్నాను. అంతకుముందు అయితే నేను 3000 వరకు లిమిట్ అనేది వాడుకున్నాను. 15 రోజుల తర్వాత అయితే బిల్ అయితే పే చేశాను. ఈ విధంగా నేను ఇప్పుడు ఈ అమౌంట్ అనేది ఈరోజు లాస్ట్ డేట్ అనమాట. అంటే 1st తారీఖు టు 15 రోజుల వరకు ఉంటుంది. 3 రోజుల వరకు టైం అయితే ఇస్తారు ఈ అమౌంట్ అనేది పే చేయడానికి. చూడండి, 289 రూపాయలు, 289 రూపాయలు నేను పే చేస్తున్నాను. ఏమీ ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా పే చేయట్లేదు. సో ఇక్కడ మనకి ఏ లోన్ యాప్ ద్వారా అయినా సరే, లేకపోతే మనకి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా కూడా మనం ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఈ అమౌంట్ని మనం మన అకౌంట్ నుంచి వీళ్ళకి ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకోవచ్చు. వెంటనే మనకి కొత్త బిల్ అనేది జనరేట్ అవుతుంది. కొత్త బిల్లు కాదు, మనకి వాడుకోవడానికి పే లేటర్ అమౌంట్ అనేది మళ్ళీ ఇస్తారనమాట వెంటనే. ఈ విధంగా నేను పేటిఎం నుంచి అమౌంట్ అనేది వాళ్ళకి రీపే అయితే చేసేసాను. సింపుల్గానే ఉంటుంది. తర్వాత ఓవర్ డ్యూ అంటే ఏంటో కూడా, అంటే పే లెటర్లో ఓవర్ డ్యూ పడింది అనుకోండి, అంటే మనం కట్టలేదనుకోండి, సో ఎంత ఇంట్రెస్ట్ వేస్తాడు, మనం ఎంత పే చేయాలి, ఎన్ని రోజుల వరకు మనకి ఉంటుందో ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే నేను తెలియజేస్తాను. కామెంట్ చేయండి ఓవర్ డ్యూ గురించి ఎవరికైనా కావాలనుకుంటే. ఈ విధంగా మనకి అమౌంట్ పే చేసిన తర్వాత నెక్స్ట్ క్రెడిట్ అనేది నాకు 3,500 రూపీస్ మళ్ళీ అయితే నాకు లిమిట్ అయితే ఇచ్చారు. సో ఈ అమౌంట్తో నేను రీఛార్జ్ చేసుకోవచ్చు, బిల్స్ పే చేసుకోవచ్చు, షాపింగ్ పర్సనల్గా లోన్స్ కావాలంటే నేనైతే ఎలా లోన్ తీసుకోవాలి, ఎంత లోన్ కావాలో, ఎంత లోన్ ఇస్తారో ప్రతి ఒక్క వీడియో అయితే నేను నా ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళు, ఎమర్జెన్సీ పర్పస్లో లోన్స్ కావాలనుకున్న వాళ్ళు నా ఛానల్ విజిట్ చేయండి. తప్పకుండా మీకు ఆ లోన్స్ ఇచ్చే యాప్ గురించి నేను చాలా వీడియోస్ అయితే చేశాను. సో ఈ లేజీ పే గురించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా బెటర్గా ఉండే లోన్ యాప్స్ పైన నేను లోన్స్ ఎలా తీసుకోవాలో, ఎలా రీపే చేయాలో కూడా వీడియోస్ అయితే చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.